హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక సిద్ధు అయితే ఘన దగ్గరకు వచ్చి, ఏంటి ఇంకా ఇలాగే ఉన్నావు, త్వరగా వెళ్ళి పెళ్లి బొట్టు పెట్టుకో, ఇంకాసేపట్లో నీ పెళ్ళి మొదలవుతుంది కదా అని చెప్పి ఇక సిద్ధార్థ్ అయితే ఘనతో అంటుంటే ఒక్కసారిగా ఘన షాక్ అయిపోతాడు. బావా, నువ్వేనా నన్ను పెళ్లి కొడుకులా రెడీ అవ్వమంటుంది? ఎన్ని రోజులు సాహితికి నాకు పెళ్లి జరగకుండా ఎలా ఆపాలా అని ఆలోచించే నువ్వు నన్ను పెళ్లి కొడుగ్గా రెడీ అవ్వమంటున్నావా అని ఘన అయితే సిద్ధుని అడుగుతూ ఉంటే, సిద్ధు, అవును బాబా, వెళ్ళి పెళ్లి కొడుగ్గా రెడీ అయ్యిరా, ఎందుకంటే ఇంకాసేపట్లో నీ పెళ్ళి మామూలుగా ఉండదు కదా అని చెప్పి ఇక సిద్ధు అయితే ఘనకి చెప్తుంటే, ఘన ఏంటి వీడు ఏదో డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇక ఘన అయితే సిద్ధుని అనుమానంగా చూస్తుంటే ఇంతలో అక్కడికి మంజులు గారు వస్తారు. సిద్ధు, మళ్ళీ ఘనతో ఏమన్నా గొడవ పడుతున్నావా అని అంటుంటే, అయ్యయ్యో అదేం లేదు అత్తయ్య గారు, అలాంటిది ఏదీ లేదు, బావా నన్ను పెళ్లి కొడుగ్గా రెడీ అవ్వమంటున్నాడు అని అంటుంటే ఒక్కసారిగా ఇంకా మంజుల అయితే షాక్ అయిపోతూ, సిద్ధు నిజంగానే నువ్వు మారిపోయావా అని చెప్పి ఇక సిద్ధుని అడుగుతుంది. సిద్ధు, అమ్మా నీకోసం చెల్లి కోసం మారాలి కదా, నాకు చెల్లి సంతోషం ముఖ్యం అని చెప్పి ఇక సిద్ధు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మంజులైతే అవును, ఇదేంటి గనా ఇంకా ఇలాగే ఉన్నావు, వెళ్ళి పెళ్ళికొడుగ్గా ముస్తాబైరా అని చెప్పి ఇక ఘన అయితే ఘనాని లోపలికి పంపిస్తుంది. సరే అత్తయ్య గారు, సరే అనుకుంటూ ఇక తనైతే లోపలికి వెళ్తాడు. ఇక ఇక్కడ చూస్తే ప్రేరణ అయితే వర్షాన్ని తీసుకుని ఇక ఆటోలో స్టార్ట్ అవుతుంది. ఒక్కసారిగా ఆ ఇద్దరు రౌడీలు ప్రేరణని అలాగే ఇంకా వర్షని షాక్ అయిపోతారు. రే, ఈ అమ్మాయి కావాలని మనల్ని తప్పించి వర్షని ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుందిరా, ఎలా అయినా సరే దాన్ని పట్టుకోవాలి అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా ఆ ఆటోని పట్టుకోవడం కోసం ఇక ఆటోని ఫాలో చేస్తూ ఉంటారు. ఇక ఇక్కడ చూస్తే ఘన అయితే రౌడీలకి ఫోన్ చేసి, రేయ్ దొరికిందా అని అడగడంతో ఇక ఆ రౌడీలైతే, సార్ ఆ అమ్మాయి కనిపించింది, కానీ తనతో పాటు ఇంకో అమ్మాయి కూడా ఉంది, తనే అమ్మాయిని కాపాడడానికి ప్రయత్నిస్తుంది అని చెప్పడంతో ఇక ఘన తన మనసులో ఖచ్చితంగా అది ప్రేరణనే అయ్యుంటుంది, ఎలా అయినా సరే ఆ వర్షని పట్టుకొని చంపేయాలి, అడ్డం వస్తే పక్కనున్న దాన్ని కూడా లేపేయండి, మీకు డబల్ డమాకా అని చెప్పి ఇక ఘన అయితే రౌడీలతో చెప్పడంతో, సరే సార్ ఖచ్చితంగా అలాగే చేస్తాం అని చెప్పి ఇక కాల్ కట్ చేస్తారు. ఘన అయితే ఇక అద్దం ముందు నుంచుని, అమ్మా నా ముందే కుప్పిగెంతులా ప్రేరణ ఇక్కడ కనిపించలేదంటే నాకు ఏదో అనుమానం వచ్చింది, కానీ వర్షని కాపాడడానికి వెళ్ళావా, వెళ్ళు నీ ప్రాణాలు తీసుకోవడానికి నీ అంతట నువ్వే నా ప్లేస్లో అడుగు పెట్టావన్నమాట అని చెప్పి ఇక ఘన తన మనసులో అనుకుంటూ, ఒకవేళ ఆ ప్రేరణ వర్ష తప్పించుకొని ఇక్కడికి వచ్చేలోపే నేను సాహితి మెడలో తాళి కట్టేయాలి అని చెప్పి ఇక ఘన అనుకుంటూ గబగబా రెడీ అవుతుంటే ఇక ఘన వాళ్ళ అమ్మొచ్చి, ఘన నిన్ను ఉదయం నుంచి గమనిస్తున్నాను, నువ్వు అస్సలు సంతోషంగా కనిపించట్లేదు, పైగా ఏదో టెన్షన్ పడుతున్నావు, ఫోన్ వచ్చిన ప్రతిసారి కూడా చాలా అంటే చాలా కోపంగా ఉంటున్నావు, ఏమైంది అని అడగడంతో, అయ్యో అమ్మా ఏం లేదు, నేను చేసే ఉద్యోగం అట్లాంటిది, మరి నాకు అలాగే ఫోన్స్ వస్తూనే ఉంటాయి, అంత మాత్రాన నువ్వు ఇంత కంగారు పడాలా, చూడు నేను ఎలా ఉన్నాను అని చెప్పి ఇక ఘన అయితే వాళ్ళమ్మని అడుగుతూ ఉంటే వాళ్ళమ్మ ఘనాన్ని చూసి చాలా మురిసిపోతూ, నాదిష్టే తగిలేలా ఉంది అని చెప్పి తన కళ్ళకున్న కాటుకుని తీసి ఇక ఘన బుగ్గకి దిష్టి చుక్కైతే పెడుతుంది. ఇక ఇది ఇలా ఉండగా విజయనంద్ అయితే ఎలా అయినా సరే పెళ్ళి ఆపాలి, కానీ ఈ పెళ్ళి ఆపడానికి నాకు ఎట్లాంటి అవకాశం లేదు, కనీసం సిద్ధు అన్న పెళ్ళి ఆపుతాడు అనుకుంటే సిద్ధు వల్ల కూడా అయ్యేలా లేదు, నా చేతులారా నా కూతురు జీవితాన్ని నేనే నాశనం చేస్తున్నాను, నేను చేసిన పాపానికి నా కూతురు బలవుతుంది అని చెప్పి ఇక విజయనంద్ చాలా బాధపడుతుంటే ఇంతలో తన సెక్రటరీ వచ్చి, సార్ అక్కడ మేడం గారు పిలుస్తున్నారు అని అంటుంటే, విశ్వాసం పెళ్ళి అయిపోతుందయ్యా, అయిపోతుంది, పెళ్ళే కనుక జరిగితే నా కూతురు సాహితీ జీవితం నాశనమైపోతుంది, ఆ ఘనగాడి నుంచి నా కూతుర్ని ఎలా కాపాడాలో అర్థం కావట్లేదు, సిద్ధు అన్న ఏదో ఒకటి చేస్తాడు అనుకుంటే
కనీసం సిద్ధు కూడా మౌనంగా ఉండిపోయాడు. సిద్ధుకి నిజం చెప్పేద్దామా అంటే సిద్ధుకి తర్వాత నా గురించి నిజం తెలుస్తుందేమోనని భయంగా ఉంది అని చెప్పి ఇక విజయనంద్ అయితే విశ్వాసంతో మాట్లాడుతుంటే ఇక విశ్వాసం, సార్ మీరొకటి గమనించలేదు, సిద్ధుబాబు ఈ పెళ్ళి జరగదు అన్నట్టుగా చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు. పైగా సిద్ధుబాబు మొహంలో అస్సలు టెన్షన్ లేదు. పైగా ఆయన నవ్వుతూ అందరితో మాట్లాడుతున్నారు. ఒక్కసారి మీరే గమనించండి అని అంటుంటే ఇక విజయనంద్ నిజంగానే సిద్ధుని చూసి షాక్ అవుతాడు. నిజమే విశ్వాసం, నువ్వు చెప్పే వరకు నాకు కూడా అర్థం కాలేదు. అంటే సిద్ధు ఖచ్చితంగా సాహితి పెళ్ళి ఆపుతాడంటావా అని అడగడంతో, సార్ మీరు ఎక్కువగా భయపడుతున్నారు. నాకెందుకో ఈ పెళ్ళి జరగదేమో అనిపిస్తుంది. ఆగిపోయే పెళ్ళికి ఆర్భాటం ఎక్కువ అన్నట్టుగా పెళ్ళి ఆగిపోతుందని నాకు అనిపిస్తుంది. పైగా సిద్ధుబాబు పక్కనే ఎప్పుడు ఉండే ప్రేరణ ఈరోజు కనిపించలేదు అని చెప్పి ఇక విశ్వాసమైతే విజయనంద్కి ఆలోచనలైతే ఇస్తాడు. విశ్వాసం మాటలకి విజయనంద్ కూడా నిజంగానే ఈ విశ్వాసం గడి చెప్పింది నిజమైతే చాలా బాగుంటుంది. నా కూతుర్ని నేను కాపాడుకోకపోయినా తను ఎవరో ఒకరి ద్వారా తన జీవితం అయితే బాగుపడుతుంది అని చెప్పి ఇక విజయనంద్ సంతోషిస్తుంటే ఇంతలో అక్కడికి మంజులా వస్తుంది. ఒక్కసారిగా మంజుని చూసిన విజయనంద్, మంజు నువ్వేంటిక్కడ అని అడుగుతుంటే, ఏంటండి మిమ్మల్ని పిలిచి గంట అయ్యింది కానీ మీరు రాకుండా ఈ విశ్వాసంతో ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడగడంతో, అదే వస్తున్నా మంజు పద అని చెప్పి ఇక తను కూడా మంజుతో కలిసి అక్కడికైతే వెళ్తుంటాడు. ఇక ఇద్దరు మండపం మీద కూర్చుంటారు. అయ్యా అమ్మాయిని తీసుకురండి, గౌరీ పూజ చేయించాలి అని చెప్పడంతో ఇక పెళ్లి కూతుర్నైతే అందరూ దగ్గరుండి తీసుకొస్తుంటే సాహితి అయితే సిగ్గుపడుతూ ఇక మండపం మీదకి వస్తుంది. సాహితిని చూసి మంజుల అయితే చాలా ఆనందపడుతుంది. కానీ విజయనంద్ అయితే సాహితిని చూసి కాస్త బాధపడతాడు. ఎలా అయినా సరే ఈ పెళ్లి ఆగితే చాలు, ఆ ఘనగడి జీవితం చేతిలో నా కూతురు జీవితం నాశనం అవ్వకూడదు అని చెప్పి ఇక విజయనంద్ అయితే సాహితిని చూసి బాధపడుతుంటాడు. ఇక ఇక్కడ చూస్తే ప్రేరణ అలాగే వర్ష ఇద్దరు కూడా రౌడీల నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలే చేస్తారు. కానీ ఆ ఇద్దరు రౌడీలు కూడా ఇక వాళ్ళు వెళ్తున్న ఆటోని ఆపి ఆటో డ్రైవర్ని కొట్టి వాళ్ళిద్దరిని తీసుకెళ్తానికి ప్రయత్నిస్తుంటారు. ఇక వర్ష అయితే ప్రేరణ గారు నన్ను కాపాడండి అని చెప్పి ఇక వర్ష అయితే చాలా భయంగా గట్టిగా అరుస్తుంది. ప్రేరణని అప్పటికే కొట్టి పక్కకు గెంటేస్తారు. ఒక్కసారిగా ప్రేరణ తలకి చాలా బలంగా గాయం తగులుతుంది. ఇక ప్రేరణ అయితే దూరంగా పడుతుంది. ఒక్కసారిగా వర్ష ప్రేరణ గారు కాపాడండి అని గట్టిగా అరవడంతో ఉన్నపలంగా ప్రేరణ బలం తెచ్చుకుని ఇక పైకి లేస్తుంది. ఇంకా పక్కన ఉన్న ఒక పెద్ద కర్రని తీసుకొచ్చి వాళ్ళిద్దరిని కూడా బాగా చితకబాతుంది. ఇక వాళ్ళిద్దరూ ప్రేరణ కొట్టిన దెబ్బలకి భయపడి కొట్టద్దు అని చెప్పి ఇక భయంతో అక్కడి నుంచి పారిపోతారు. రేయ్ ఇంకొకసారి ఇటు కనిపించారంటే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు అని చెప్పి ప్రేరణ విపరీతమైన కోపాన్ని తెచ్చుకొని ఇక వాళ్ళిద్దరిని కూడా బాగా చితక్కొడుతుంది. ఆ తర్వాత వర్షని తీసుకుని అక్కడి నుంచి ఫాస్ట్గా మండపానికైతే బయలుదేరుతుంది. ఇక పంతులు గారు, అయ్యా అబ్బాయిని తీసుకురండి అని చెప్పడంతో ఇక అందరూ కలిసి ఘనానైతే మండపం మీదకి తీసుకొస్తుంటారు. ఒక్కసారిగా సిద్ధు అయితే, ఇదేంటి ఈ ఘనగడు కూడా మండపం మీదకి వచ్చేశాడు, ఇప్పుడు ఘనగడికి సాహితికి పెళ్లి జరిగిపోతుందా, ప్రేరణ ఏంటి ఇంకా రాలేదు, వచ్చేస్తున్నాను అంటూ ఎందుకు ఇలా టైం వేస్ట్ చేస్తుంది అని చెప్పి ఇంకా సిద్ధు అయితే ప్రేరణకి ఫోన్ చేస్తూ ఉంటే ఆ గొడవల్లో ప్రేరణ ఫోను స్విచ్ ఆఫ్ అయితే అయిపోతుంది. ఇక ప్రేరణకి ఎంత ఫోన్ చేస్తున్నా సరే నాట్ రీచబుల్ అని రావడంతో ఇంకా సిద్ధార్థ్ అయితే చాలా కోప్పడిపోతాడు. ఇదేంటి ప్రేరణ వర్షని తీసుకొని వస్తున్నానని చెప్పి రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది, పైగా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ పెట్టుకుంది అని చెప్పి ఇంకా సిద్ధు అయితే చాలా కోప్పడుతూ ఇక బయటికి వచ్చి టెన్షన్గా తిరుగుతుంటాడు. ఘన సిద్ధుని చూసి తనలో తను నవ్వుకుంటూ, నాకు తెలుసు నువ్వు ప్రేరణ వర్షని తీసుకొచ్చింది అలాగే ఈ పెళ్లి ఆపేస్తాను అని చెప్పి తెగ సంబరపడిపోయావు ఇంతసేపు, కానీ వర్షతో పాటు ప్రేరణ కూడా చస్తుందని నీకింకా అర్థం కాలేదు, నా వాళ్ళు ఈ పాటికే వాళ్ళిద్దరిని చంపేసుంటారు అని చెప్పి ఇక ఘన తన మనసులో అనుకుంటూ ఇక సాహితి పక్కన కూర్చుంటాడు. సాహితి ఘనాన్ని చూసి సిగ్గుపడుతుంది. ఇక ఘన సాహితి చెవులో, నువ్వు చాలా అందంగా ఉన్నావు,
ఇంకాసేపట్లో ఈ ఘన భార్య కాబోతున్నావు అని చెప్పి ఇక ఘన అయితే సాహితి చెవులో చెప్తుంటే అదంతా చూస్తున్న విజయనంద్ కోపంతో రగిలిపోతాడు. ఛ, వీడు వీడు నా కూతురు జీవితంలోకి రావడమేంటి? సిద్ధు ఏంటి ఇంత మౌనంగా ఉన్నాడు? అసలు అసలు ఈ పెళ్లి సిద్ధు ఆపుతాడా అని చెప్పి ఇక విజయనంద్ చాలా అంటే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇక మంజుల అయితే, ఎవండి ఏమైంది? ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నారు? నాకు తెలుసు, ఏ కన్న తండ్రైనా తన కూతురు ఇక తన నుంచి దూరం అవుతుంది అన్న సంగతి తెలిసినప్పుడు బాధగానే ఉంటుంది. కానీ ఏ ఆడపిల్లకైనా ఇదంతా చెయ్యవలసిందే కదండి అని చెప్పి ఇక మంజుల అయితే విజయనంద్కి చెప్తుంటే విజయనంద్ తన మనసులో, మంజు నీకు నా బాధ అర్థం కావట్లేదు. నేను ఒక మంచివాడి చేతిలో నా కూతుర్ని పెడితే చాలా అంటే చాలా ఆనందపడేవాణ్ణి. కానీ ఒక దుర్మార్గుడు, ఒక నీచుడి చేతిలో నా కూతుర్ని నా అంతటి నేనే పెట్టవలసి వస్తుంది. ఇదంతా నా కర్మ, నేను చేసుకున్న పాపం అని చెప్పి ఇక విజయనంద్ అయితే తనలో తను చాలా కుమిలిపోతూ ఉంటాడు. ఇక ఇక్కడ చూస్తే ఘన అయితే, పంతులు గారండి ఎంతసేపు ఆ మంత్రాలే చదువుతారా? త్వరగా తాళి కట్టించేయండి అని అంటుంటే, అదేంటయ్యా నీకంత కంగారు? కాస్త ఆగయ్యా, ముందు జీలకర్ర బెల్లం పెట్టాలి, ఆ తర్వాత తాళి కట్టాలి. నీకు పెళ్లి గురించి ఆ మాత్రం తెలీదా అని చెప్పి పంతులు గారు అంటుంటే ఇక ఘన, చూడండి పంతులు గారు, నాకు పెళ్లి గురించి అంతా తెలుసు, ముందు జీలకర్ర బెల్లం పెట్టించండి అని చెప్పి ఇక పంతులు గారి మీద ఘన అరుస్తూ ఉంటాడు. ఇక ఘన అరుపులకి అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తుంటే ఇక విజయనంద్ మంజుల దగ్గరకు వచ్చి, మంజు ఈ ఘన విషయంలో నాకు కాస్త అనుమానంగా ఉంది, మనమేమన్నా సాహితీ విషయంలో రాంగ్ స్టెప్ వేసామేమో అని అంటుంటే ఇక మంజుల, ఏంటండి అలా మాట్లాడుతున్నారు? పీటర్ దాకా వచ్చిన పెళ్లి గురించి మీరు ఇలా మాట్లాడడం ఏం మాత్రం కూడా బాగాలేదు. అయినా మొన్న నిశ్చితార్థం కూడా ఆగిపోయింది కదా, అలాగే ఈ పెళ్లిలో కూడా ఏదైనా డిస్టర్బెన్స్ అవుతుందేమోనని అల్లుడు గారు కాస్త టెన్షన్ పడుతున్నారు అని చెప్పి మంజుల అయితే ఇక మాట్లాడడంతో ఘన, అంతే అంతే అత్తయ్య గారు నన్ను మొదటి నుంచి కూడా బాగా అర్థం చేసుకుంటున్నారు అని చెప్పి ఘన అయితే ఇక మంజుల గురించి మాట్లాడుతూ, పంతులు గారు విన్నారుగా, మా అత్తయ్య గారు కూడా చెప్పారు, త్వరగా తాళి కట్టించండి అని అంటుంటే ఇక సిద్ధు, ఆగు బావా, ఎందుకు కంగారు పడతావు? అయినా సాంప్రదాయబద్ధంగా పెళ్లి జరుగుతున్నప్పుడు అన్నీ కూడా పద్ధతిగానే జరగాలి. ముందుగా తాళి కట్టడం ఏంటి? ముందు పంతులు గారు చెప్పినట్టు పూజ చేయి అని చెప్పి ఇక సిద్ధు మాట్లాడుతూ ఉంటే సిద్ధు మాటలకి ఘన చాలా కోపంగా సిద్ధుని చూస్తూ ఉంటాడు. ఇంకా ఇంతలో అయితే ప్రేరణ వర్షని తీసుకుని రానే వస్తుంది. ఒక్కసారిగా సిద్ధు వర్ష ప్రేరణ చూసి పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికైతే వెళ్తాడు. ఇక ప్రేరణ తలకి గాయం చూసి సిద్ధు, ప్రేరణ ఏంటిది, తలకి ఎంత పెద్ద గాయం తగిలిందో చూడు అని అంటుంటే సిద్ధు, ఇది తర్వాత చూసుకుందాం, ముందు లోపలికి వెళ్ళి వాడు ప్రేరణ మెడలో తాళి కట్టకముందే పెళ్ళి ఆపాలి, పదండి అని చెప్పి ప్రేరణ అయితే ఇక వర్షని అలాగే సిద్ధుని తీసుకుని లోపలికైతే వెళ్తుంది. ఇక ఘన కరెక్ట్గా సాహితి మెడలో తాళి కట్టే టైంలో ఆగండి అని చెప్పి ప్రేరణ గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా ఘన తాళిని కిందకి తీసి ఇంకా వాళ్ళ వైపు అయితే చూస్తాడు. వాళ్ళని చూసిన సిద్ధు ఇంకా ఘన షాక్ అయిపోతాడు. అయిపోయింది, అంతా అయిపోయింది, ఈ ఎదవలు వీళ్ళని వదిలేసినట్టున్నారు, ఇప్పుడు వీళ్ళ నుంచి ఎట్లా తప్పించుకోవాలి అని అనుకుంటూ ఇక ఘన, హాయ్ ప్రేరణ, నువ్వు లేకుండా నా పెళ్ళి జరిగిపోతుందేమోనని చాలా బాధపడ్డాను, కానీ సమయానికి వచ్చావు, వస్తూ నా ఫ్రెండ్ని కూడా తెచ్చినట్టున్నావే అని చెప్పి ఘన అయితే చాలా కోపంగా ప్రేరణతో మాట్లాడుతూ ఉంటే ఇంకా విజయనంద్ అయితే ప్రేరణ వైపు చూసి ఆశ్చర్యపోతుంటాడు. ఇక సిద్ధు, రేయ్, ఇక నీ పెళ్ళి నా చేతిలో ఉందిరా అని చెప్పి ఇక సిద్ధు మాట్లాడుతుంటే ఒక్కసారిగా మంజుల సిద్ధు అని గట్టిగా అరవడంతో, అమ్మా నీకు నిజం తెలీదు, వీడు నువ్వనుకున్నంత మంచివాడేమీ కాదు, అసలు వీడు ఈ అమ్మాయి జీవితంతో ఆడుకున్నాడు, ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి ఇప్పుడు నా చెల్లెలి జీవితంలోకి అడుగు పెట్టాలని చూస్తున్నాడు. వర్ష, నువ్వేం భయపడకు, నీ వెనక మేమున్నాము, చెప్పు, నిజం చెప్పు అని అడగడంతో ఇక వర్ష అయితే జరిగిందంతా కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తుంది. ఒక్కసారిగా వర్ష మాటలు విన్న ఘన, ఏయ్, ఎంత డబ్బు తీసుకున్నావు ఈ ప్రేరణ దగ్గర? చూడు, నీలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదని నీకు దూరంగా ఉన్నాను, అయినా నా గురించి
ఇలా తప్పుగా చెప్తున్నావు? చూడు, నీ మీద కేసు పెట్టి లోపలేస్తాను అని చెప్పి ఇక ఘన అయితే వర్షని బెదిరిస్తూ ఉంటే సిద్ధు, రేయ్ నోరు మొయ్యరా, నిజం తెలిసిపోయిన తర్వాత నువ్వు తన మీద కేసు పెట్టడం కాదు, నేనే నీ మీద తనతో కేసు పెట్టిస్తాను, అలాగే నీ ఉద్యోగం పోయి ఒక మూలను కూర్చుండేలా చేస్తాను అని చెప్పి సిద్ధు అయితే ఇక ఘనాని నిలదీస్తూ ఉంటాడు. ఇక ఘన అయితే అత్తయ్య గారు, అంతకుముందు నిశ్చితార్థాన్ని కూడా ఇలాగే ఆపేశారు, ఇప్పుడు నా పెళ్లి కూడా జరగకుండా ఇలాగే ఆపాలని ప్లాన్ చేస్తున్నాడు. మొదటి నుంచి సిద్ధు బావకి నేనంటే ఇష్టం లేదు, అందుకే ఇలా ఆ అమ్మాయిని తీసుకొచ్చి నా మీద లేనిపోనివన్నీ చెప్తున్నాడు అని అంటుంటే ఇక ప్రేరణ అయితే, నాకు తెలుసు నువ్విలాగే మాట్లాడతావని నాకు తెలుసు, అందుకే నేను అన్ని సాక్ష్యాలతోనే వర్షని ఇక్కడికి తీసుకొచ్చాను, వర్ష చూపించు అని చెప్పి తన దగ్గర ఘన తనతో కలిసి దిగిన ఫొటోసు, అలాగే ఘన అలాగే వర్ష కలిసి మాట్లాడుకున్న మాటలు, ఇక చాలా వరకు అన్నీ కూడా ఇక వాళ్ళందరికీ చూపిస్తారు. ఒక్కసారిగా సాహితి ఘన చెంప పగలగొడుతుంది. అలాగే సిద్ధు దగ్గరికెళ్ళి సిద్ధుని అన్నయ్య అంటూ హత్తుకుంటుంది. ఇక విజయనంద్ అయితే చాలా అంటే చాలా ఆనందపడతాడు. మంజుల అయితే ఘనాన్ని కొట్టి, ఛీ నిన్ను ఎంతగా నమ్మాను, నీ గురించి ఆయన పదే పదే చెబుతూనే ఉన్నారు, అయినా సరే వినిపించుకోకుండా నీతో సాహితిని పెళ్లి చేయాలి అనుకున్నాను, కానీ నువ్వు నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావా అని చెప్పి ఇక మంజుల అయితే ఘనాన్ని బాగా కొట్టి ఇంకా ప్రేరణ దగ్గరికి వస్తుంది. ఒకప్పుడు నిన్ను నేను చాలా అసహించుకున్నాను, అలాగే సిద్ధు విషయంలో నీ మీద అనుమానించాను, కానీ ఈరోజు నువ్వు నా కూతురు జీవితాన్ని కాపాడావు, నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశానంటూ ఇక మంజుల అయితే ప్రేరణకి క్షమాపణ చెప్తుంది. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.